వ్యాస మహర్షి 18 పురాణాలు, బ్రహ్మసూత్రాలు, వేదాంత సూత్రాలు రాశారు. అయినా సర్వజనులకు అందాల్సిన విషయాలు ఇంకా మిగిలే ఉన్నాయనిపించి వాటిని మానవాళికి ఎలా అందించాలని బదరిక ఆశ్రమంలో తపస్సు చేస్తూ కలియుగాన్ని కృతార్థం చేసేందుకు అవసరమయ్యే ఒక ధర్మ గ్రంథాన్ని రాయాలి అని మహాభారత రచన ప్రారంభించారు. అయితే 18 పర్వాలు, ప్రధాన కథకు అనుబంధంగా కొన్ని వేల ఉపకథలు, 1,00,000 శ్లోకాలు కలిగిన ఈ ఉద్గ్రంథం రచనకు ఒక అత్యుత్తమ లేఖకుడు కావాలని చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థించగా ఆ బ్రహ్మదేవుడు గణపతిని ప్రార్థించు అన్నాడు. వ్యాసమహర్షి గణపతిని ప్రార్థించాడు. మహాభారత రచనకు వినాయకుడు అంగీకరిస్తూనే నేను రాసేటప్పుడు నా గంటం ఆగితే నేను లేచి వెళ్ళిపోతాను అన్నాడు. అందుకు అంగీకరించిన మహర్షి నేను చెప్పిన శ్లోకం నీకు అర్థమైతే గానీ రాయడానికి వీల్లేదు అన్నాడు. గణపతి మహావిద్వాంసుడు కాబట్టి సరే అన్నాడు. వ్యాసుడు ప్రతి 10 శ్లోకాలకు ఒక చిక్కు శ్లోకం చెప్పేవాడు. గణపతి అది పరిష్కరించేలోగా మరో 10 శ్లోకాలను తన మనస్సులో మననం చేసుకునేవాడు. ఈ విధంగా మహాభారత రచన సాగింది.